Hello friends, welcome back to channel friends. KNR UHS BSc MLT BPT and BSc Paramedical Sciences సెకండ్ ఫేజ్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా మనమైతే పొద్దున మాట్లాడుకున్నాం కదా, మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సో ఏదైతే ఈరోజు సెకండ్ ఫేజ్ యొక్క సీట్ డెవలప్మెంట్స్ వస్తాయని మనం ముందే మాట్లాడుకున్నామో, సో అదే విధంగా ఈరోజు ఈవినింగ్ అయితే మనకి సీట్ డెవలప్మెంట్స్ వచ్చినాయి. సో మనకైతే ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఎప్పటికీ రాదు ఇంకా, ఎందుకు అంటే మన ఛానల్లో ఎట్లాంటిదైనా జెన్యూన్ కంటెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు కూడా అలాంటి కంటెంట్ కావాలంటే తప్పకుండా మీరైతే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యూచర్లో అయితే చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ దట్, అండ్ వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్ ఫ్రెండ్స్. సో ముందుగా ఫ్రెండ్స్, మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి KNR UHS వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వలేదు. సో బట్ మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్స్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనం వెబ్సైట్ ఇచ్చినాం కదా, సో LID హెల్త్ సైన్సెస్ అనేసి, సో అందులో మాత్రమే అప్డేట్ అయితే చేసినారు. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 2 లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనేది ఇచ్చినారు. సో మనకి అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే అప్లికేషన్ ప్రింట్ అండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు అయితే సైట్ అయితే బిజీ రావచ్చు, సర్వర్ డౌన్ అయితే రావచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే ఓపెన్ చేస్తారు కాబట్టి కొన్నిసార్లు అలాగైతే జరుగుతుంది. అండ్ మనకి మనం ఎలాగైతే మార్నింగ్ అనుకున్నామో ఈరోజు తప్పకుండా రిలీజ్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పినామో, సో అలానే మనకైతే ఇప్పుడైతే వచ్చింది. సో ప్రతి ఒక్కరూ ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకుంటే మీకైతే స్లైడ్ అనేది అయ్యిందా వేరే కాలేజ్కి, ఒక్కసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా సో మీరు అనుకున్నటువంటి కాలేజ్ వచ్చిందా, సో లైక్ మీరు ఏ కాలేజీకి వెళ్ళాలి అనుకున్నారో సో ఆ కాలేజ్ వచ్చిందా చూసుకోండి ఒకసారి. సో మీరైతే అదేవిధంగా రిపోర్టింగ్స్ అయితే మీకైతే ఆ మెసేజ్ వచ్చి ఉంటాయి. సో డైరెక్ట్ అంటే కొందరికి ఏంటంటే డైరెక్ట్ మనకైతే సీట్ అలాట్మెంట్స్ వచ్చినాయనేసి మెసేజ్ అయితే వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. సో నేనైతే ఇట్లా చూపిస్తున్నాను, మీకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది కాబట్టి మీరైతే చూసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పే చేసినట్టుంటే ఏదైతే యూనివర్సిటీ ఫీ 6,000 రూపీస్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి ఫీ అనేది పే చేసినారో, సో ఇప్పుడు నో నీడ్ టు పే అగైన్. కాకపోతే మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిపోర్టింగ్ చేయడానికి, అంటే సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ వచ్చింది కాబట్టి సో మీరు రిపోర్టింగ్ చేయడానికి అయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి మీరైతే ఇక్కడ సెకండ్ ఫేజ్ అనేది దానిపై క్లిక్ చేసి స్టూడెంట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది దానిపై క్లిక్ చేస్తే మీకు క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అనేది వస్తుంది. ఇట్లా పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ రోల్ నెంబర్, మీ ర్యాంక్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. సో వెంటనే మీకైతే ఆల్రెడీ మీరు పే చేసినట్టు ఉంటే సో మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది మీ అలాట్మెంట్ ఆర్డర్ వెంటనే. సో లేదు మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అయితే వచ్చింది అనుకుంటే సో మీరైతే నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు 6,000 రూపీస్ పే చేసి సో మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో while doing payment you have to be very conscious and don't do refresh and పేజ్ అయితే లీవ్ చేయకూడదు. సో మీరైతే పేమెంట్ చేసే టైంలో మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో 6,000 రూపీస్ పే చేసిన తర్వాత వెంటనే మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అలాట్మెంట్ ఆర్డర్. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకొని మీరైతే కొత్తగా వచ్చిన కాలేజీలో మీకైతే ఏదైతే సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలకు వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే థర్డ్ ఫేజ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే చాలా సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మీకైతే సీట్స్ అయితే ఉండవు థర్డ్ ఫేజ్లో. అందుకోసమే ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కేవలం నేను చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఫస్ట్ నుంచి ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ నుంచి అన్ని డీటెయిల్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాను. సో అప్లికేషన్ పడిన వెంటనే మీకైతే క్లియర్ కట్గా ఇలా ఉంటుంది, రిపోర్టింగ్ చేస్తేనే మీకైతే సెకండ్ ఫేజ్ మీరు సబ్సిక్వెంట్ ఫేజెస్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే ఉంటుంది. సో లేదు అంటే 1 year వేస్ట్ అవుతుంది. 1 year వేస్ట్ అంటే మాటలు కాదని కూడా చెప్పాను. సో అట్లాంటిది మీరైతే వేస్ట్ చేయకోకుండా డైరెక్ట్ వచ్చేసి రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. సో ఆల్రెడీ మీరు పే చేసి ఉంటారు కదా ట్యూషన్ ఫీ అండ్ యూనివర్సిటీ ఫీ. సో ఇప్పుడు కేవలం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైతే ప్రీవియస్ కాలేజీలో సీట్ అయితే వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో, సో ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అండ్ ఆ ఫీ అమౌంట్ కలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజీలోకి వెళ్ళి మీరైతే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వండి. సో మళ్ళీ ఒక్కసారి రిమైండ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి జిరాక్సెస్ తీసుకోలేదో జిరాక్సెస్ తీసి పెట్టుకోండి. 10th మెమో, ఇంటర్ మెమో అండ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి చూడండి. సో అవి కలర్ ప్రింట్ అయితే తీపించుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో ఎందుకంటే 4 years మీ సర్టిఫికేట్స్ మీ చేతికి రావు కాబట్టి సో అవి మీ దగ్గర ఉంటే మీకు జాబ్ సోర్సెస్ పరంగా కావచ్చు, లేదంటే వేరే వాటికి అప్లై చేసుకోనికి కావచ్చు, సో వేరే వాళ్ళపైన